మనందరం అలాగే లేచి నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 22వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందాం. 7-8. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. చదవబడిన ఈ మాటలను దేవుడు దీవించును గాక. మనందరం కూర్చుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? మంచిది. చాలా మంచి సమయాన్ని మనం కలిగి ఉన్నాము. మరి అందరూ కూడా ఈ సమయంలో ఇక్కడ ఉండటం బట్టి సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నా. దేవుడు మరొకసారి తన విలువైనటువంటి కరుణను కృపను మన మీద ఉంచి మనందరం కూడా మరలా ఈ సంఘంలోనికి వచ్చి సహవాసం చేసే అవకాశాన్ని దేవుడిచ్చారు. నమ్ముతున్నారా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో భక్తి చేస్తున్న మనందరికీ కూడా ఒక ఏమంటారంటే ఒక నమ్మకము, ఒక నిశ్చయత దేవుడి మీద మనం కలిగి ఉండాలి. ఒక సర్టైనిటీ, ఒక కాన్ఫిడెన్స్ దేవునిలో మనము కలిగి ఉన్నప్పుడే మనము నిజమైన భక్తి చేస్తున్నాం అనే దానికి రుజువు అది. యు నీడ్ టు గెయిన్ సమ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్ ఆల్మైటీ. సర్వశక్తి గల దేవుని యందు మీరు ఒక నమ్మకాన్ని మనము సంపాదించుకోవాలి. అంటే ఎందుకు నేను ఈ ప్రశ్న నేను ఎత్తాను అంటే, సంగమునకు వచ్చే వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు, బైబిల్ చదివే వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు, పాటలు పాడే వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. కానీ నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ దేవుని పట్ల ఎంత ఉంది మీకు అర్థమయ్యేటువంటి విధానంలో చెప్తాను. ఒక చిన్న పిల్లాడు వాళ్ళ నాన్న గురించి ఇలా చెప్తున్నాడు. మా నాన్న నేనేమడిగినా కొనిస్తాడు తెలుసా. మా నాన్న నేనేమడిగినా నాకు కొనిస్తాడు. మా నాన్న వాట్ నాట్, నేను కార్ అడిగినా మా నాన్న కొనివ్వగలడు. ఆ స్టామినా మా నాన్న దగ్గర ఉంది. ఇంకొకటి, మా నాన్న అసలు నా మాట కాదనడు అని ఒక పిల్లాడు వాళ్ళ నాన్న గురించి చెప్తున్నాడు. ఫ్రెండ్స్ తోటి చెప్తున్నాడు, స్నేహితులతోటి. అంటే ఇది ఏమి రుజువు చేస్తుంది ఇక్కడ అంటే, వాళ్ళ నాన్న వాళ్ళ కుమారుడికి ఏది అడిగినా కూడా ఇస్తాడంట. ఆ పిల్లాడు చెప్తున్నాడు. ఇదేంటంటే దీన్ని ఏమంటారంటే, దిస్ ఇస్ కాన్ఫిడెన్స్. మా నాన్న ఏది అడిగినా చేస్తాడు అని గర్వంగా వాళ్ళ నాన్న మీద అంత నమ్మకం ఉంది వాడికి. మా నాన్న నా మాట కాదనడు. ప్రియమైనటువంటి దేవుడి పిల్లారా, బైబిల్ గ్రంథంలో చెప్తుంది మనందరం దేవుడి కుమారులము కుమార్తెలమని. మరి ఇప్పుడు నేను అడుగుతున్నా, మీరు ఏది అడిగినా దేవుడు ఇస్తున్నాడా? ఇవ్వగలడా? దేవుడు ఇవ్వగలడు, దేవుడు సందేహమే లేదు. కానీ మీ దగ్గర నిశ్చయత ఉందా? ఆమేనని చెప్పబాకండి. పద్దాగా ప్రతిదానికి ఆమేనని చెప్పబాకండి. వినండి, ముందు అర్థం చేసుకోండి. నేనేం అడిగాను అర్థం చేసుకోండి. దేవుడు శక్తిమంతుడు అంటే ఆమేని చెప్పాడు, దానికి ఒక అర్థం ఉంది. నేను అడుగుతుంది ఏంటి? నేను ప్రశ్న వేస్తున్నా. ప్రశ్నకు ఆమె చెప్తారేంటి? నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఈ ప్రశ్న నాకు కూడా, మనము దేవుణ్ణి ఏమడిగినా ఆయన ఇవ్వగలడండి దాంట్లో. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నీ కోసం ఒక భూమిని తయారు చేయమన్నా తయారు చేస్తాడు ఆయన. ఆల్రెడీ ఒకటి తయారు చేశాడు కదా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నీకు అంత కాన్ఫిడెంట్ ఉందా దేవుని మీద? నీకు అంత భరోసా, అంత నిశ్చయత నీకుందా? ఆయన ఇస్తాడు, సరే. నువ్వు అడిగితే ఇస్తాడా? నువ్వు చెప్పగలవా ఆ మాటని?
నా దేవుడిని నేను ఏది అడిగినా కూడా అది ఇస్తాడు. అసలు ఆయన కనుక్కోకుండా నువ్వు చెప్పగలవా దేవుడు చేస్తాడని? ఈ రోజు నా అంశం అదే, కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్ ఆల్మైటీ. సర్వశక్తి గల దేవుని యందు నమ్మకం ఉంచుట లేదా నమ్మకము. ఈ నమ్మకములో పర్సంటేజెస్ ఉంటాయి. ఎందుకంటే మాట్లాడేటప్పుడు మనం చెప్తాం నేను వాడిని పూర్తిగా నమ్మను. మనం చెప్తాం కొన్నిసార్లు నేను వాడిని పూర్తిగా నమ్మను, 50-50. కానీ కొంతమందిలో మనం పూర్తి నమ్మకాన్ని ఉంచుతాం. నీ మీద నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు మీ శాతం ఎంత దేవుడిలో? హల్లెలూయా. అసలు మీ శాతం ఎంత దేవుడిలో? మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలాగున్నాయి? అసలు ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలనిపించి ఈ లేఖనాన్ని నేను తీసుకోవాల్సి వచ్చింది. మంచిదేనా ఈ లేఖనం? ప్రైజ్ ది లార్డ్. అసలు కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? కాన్ఫిడెన్స్ అనే పదానికి హ్యావింగ్ కంప్లీట్ ట్రస్ట్, పరిపూర్ణ నమ్మకాన్ని దేవుని యందు కలిగి ఉండడం. ఇందాక చిన్న పిల్లోడు వాళ్ళ నాన్న మీద నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. మా నాన్న ఏది అడిగినా కాదనడు, ఇస్తాడు అంతే, ఇంకా తెలుసు, నేను అడగాల్సిన పని లేదు అని నువ్వు చెప్పగలవు నీ దేవుడి గురించి? చెప్పగలను అని తలాడిస్తావు అంటే నువ్వు కొన్ని సాక్ష్యాలు కలిగి ఉండాలి. ఇదివరకు చేశాడా మీ నాన్న? ఏమన్నా అడుగుతారండి, అరే ఏంద్రో అంత ధైర్యంగా చెప్తున్నారు మీ నాన్న గురించి? మీ నాన్న ఇదివరకు ఏదన్నా నువ్వు అడిగితే ఇచ్చాడా? ఓ బోలెడని ఇచ్చాడు అని చెప్పాలి. ఊరక మాటకు కాదు. ఏమి ఇచ్చాడు రా అంటే, నాకు కాదు అబ్రహాంకి ఇచ్చాడు, నాకు కాదు దావీదుకి ఇచ్చాడు. కాస్త నోరు ముయ్యండి అంటాడు వాడు, వినేవాడు. దావీదుకి ఇచ్చాడంటే దావీదు వీరుడండి. దావీదు విశ్వాసంలో ఒక వీరుడు, ఒక ప్రార్థనా యోధుడు. ఆయనకి ఇచ్చాడు. నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? ఇవాళ దావీదులు అబ్రహాములు కాదు చెప్పుకుంటూ వస్తున్నాం, బట్ దీస్ ఆర్ ద ఇన్స్పిరేషనల్ ఫిగర్స్. వీరు మనకు ప్రేరణ కలుగజేసేటువంటి వ్యక్తులుగా ఉన్నారు. కానీ మనం ఎప్పుడు అవ్వాలి? ఆ స్థాయిలోకి మనం ఎప్పుడు వెళ్ళాలి? మనం అడిగినా కూడా దేవుడు ఏమి కాదనకుండా చెయ్యగలగాలి. ఆ స్థానంలోకి రావాలి. సాక్ష్యాలు చెప్తున్నాం మనం. నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఇది చేశాడు, రైట్, చేశాడు ఆయన. ఇంకా నమ్మకం కావాలి, ఇంకా భరోసా రావాలి. మన నమ్మకము దేవుళ్ళో 100% ఉండాలి. ఎలాంటి నమ్మకము? ఏ శాతము కలిగిన నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. ఇందాక అబ్రహామును చదివాం మనం. చాలా బాధాకరమైనటువంటి సంఘటన అది. అబ్రహాముకు లేక 100 సంవత్సరాల వయసులో దేవుడు ఒక మగబిడ్డను జన్మనిచ్చాడు. ఒక మగబిడ్డనిచ్చాడు ఆయన. 100 సంవత్సరాలు శరీరం అంతా ఉడిగిపోయి ఉంది. వేచి ఉండి 25 సంవత్సరాలు వేచి ఉన్నారు వాళ్ళు. దేవుడు ఇచ్చాడని చెప్పాడు ఆయన ఆల్రెడీ. మరి ఇంతకాలం ఎదురు చూసాం. ఫైనల్ గా శారా గర్భమున ఒక మగ పిల్లవాడు జన్మించాడు. అతను పుట్టిన దగ్గర నుంచి కూడా చాలా సంతోషం అబ్రహాం. అసలు అబ్రహాముకు గాని శారాకు గాని చాలా సంతోషం. ఎందుకంటే 100 సంవత్సరాల వయసులో వాళ్ళు బిడ్డకు జన్మనిచ్చారు. ఎంత అల్లారుముద్దుగా పెంచుకొని ఉంటారో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. శారా గర్భమున జన్మించిన ఒక్కగానొక కుమారుడు, ఒక 2-3 కుమారులు కాదు, ఒక్కగానొక కుమారుడు. విందులు చేయించాడు, పాలు విడిచినప్పుడు విందులు చేయించాడు. ఎందుకంటే ఆ సంతతికి కాబోయేటువంటి వారసుడు ఇస్సాకు, వాగ్దాన కుమారుడు ఇస్సాకు. అలాంటి ఒక కుమారుణ్ణి దేవుడు ఒకరోజు అబ్రహామా అని పిలిచి, ఇదిగో నేను నీకు చూపించు మోరియా పర్వతాలలో ఒక దాని మీద నువ్వు నాకు దహన బలిగా నీ కుమారుణ్ణి అర్పించాలి అని చెప్పినప్పుడు అబ్రహాం ఏమీ చేయలేదండి, మాట్లాడలేదు కనీసం.
ఇదేంటి ప్రభువా, నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకుంటావా, ఇవేవి మాట్లాడకుండా ఉదయాన్నే లేచాడు, నిప్పు తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, బయలుదేరాడు. బహుశా అది ఎన్ని దినాల ప్రయాణం, అది ఎన్ని దినాల ప్రయాణం అది? మూడు రోజులు, సుమారు 3 రోజుల ప్రయాణం చేసుకుంటూ పోతా ఉన్నారు వీళ్ళు. చూడండి, ఒక 14-15 ఇయర్స్ ఉన్నటువంటి ఒక పిల్లాన్ని, 10th క్లాసు అలాగ చదివి ఒక పిల్లాన్ని నిలువున కొయ్యాలి, 3 భాగాలుగా కోసి బలిపీఠం మీద పెట్టాలి. ఎంత బాధాకరం. పుట్టక కుమారుడు జన్మిస్తే దేవుడు మళ్ళా వాణ్ణి అడుగుతున్నాడే. కానీ వెళ్ళాడు, కుమారుడిని తీసుకొని బయలుదేరాడు. దారి పొడుగుతున్న కుమారుడు అడుగుతున్నాడు, నానా దహన బలి కావాల్సిన నిప్పు ఉంది, కట్టెపుల్లలు అంటావు, ఇదిగో నా నెత్తిన కట్టెపుల్లలు మోపు ఉంది, బానే ఉంది, కానీ బలి పశువు ఏది నానా అని అడుగుతున్నాడు. దహన బలిగా అర్పించడానికి బలి పశువు ఏది, బలి పశువు ఏది, బలి పశువు ఏది అని అడుగుతూ ఉంటే అబ్రహాము ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమిటా స్టేట్మెంట్ అంటే చూడండి, నిప్పును 7వ వచనం, నా తండ్రి అని పిలిచాను, అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అడుగు. అబ్రహాం, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పెను. ఇది ఎలాంటి కాన్ఫిడెన్స్ చూడండి. చూద్దాం దేవుడు ఏమన్నా ఇస్తాడేమో అనట్లేదు, ప్రార్థన చేద్దాం అనట్లేదు, కానీ దహన బలికి కావాల్సిన పనిముట్లన్నీ తీసుకొని వెళ్తున్నాడు ఆయన. వెల్ ప్రిపేర్డ్ ఉన్నాడు ఆయన. ఆ వెల్ ప్రిపేర్డ్నెస్ తో పాటుగా ఒక కాన్ఫిడెన్స్ ని తను నమ్మిన దేవుడి పట్ల ఆయన కలిగి ఉన్నాడు. ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్తే ఆయన ఒక బలి పశువుని ఆయన మన కోసం ఏర్పాటు చేస్తాడేమోరా, 50-50 అని అనట్లేదు అక్కడ. ఖచ్చితంగా మన కోసం దేవుడు ఒక బలి పశువుని అయితే మన కోసం అక్కడ సెట్ చేస్తాడు దేవుడు. ఎంత నమ్మకం ఉంటే చెప్పాలది. ఇంకా బలిని అర్పించే స్థలమునకు రాలేదు, కుమారుడు అడుగుతున్నాడు, నాన్న బలి పశువు ఏది నాన్న, ఏది నాన్న బలి పశువు అని అడుగుతుంటే అబ్రహాము చెప్పిన మాటలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి మనకి. దేవుడు ఇస్తాడు, వింటున్నారా? దేవుడు చూసుకుంటాడు. మనం కంగారు పడాల్సిన పని లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. ప్రతిదీ కూడా నియంత్రణలో ఉంది. దేవుడు ప్రతిదీ కూడా నియంత్రిస్తున్నాడు. మనం కంగారు పడాల్సిన పని లేదు అన్నట్టుగా చెప్తున్నాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏ రకమైనటువంటి భరోసాని కలిగి ఉన్నాడు, అదే భరోసాని కుమారుడికి వివరిస్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నా కుమారుడు దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పెను. ఇక నువ్వు కంగారు పడాల్సిన పని లేదు, నేను కంగారు పడాల్సిన పని లేదు. అక్కడ నీ ప్రయాస అవసరం లేదు, నా ప్రయాస అవసరం లేదు. దేవుడే దహన బలికి ఒక పశువుని చూసుకుంటాడు. ఇలాంటి కాన్ఫిడెన్స్ మనకు కావాలి, ఇలాంటి నమ్మకం దేవుడి మీద మనకు ఉండాలి. అక్కడికి వెళ్ళారు. ఆ మోరియా పర్వతాలలో ఒక పర్వతం దగ్గరికి వెళ్ళారు, దాని మీదకు వెళ్ళారు. కట్టెలు పేరుస్తున్నారు. కట్టెలు పేరుస్తూ ఉన్న తర్వాత కూడా ఆ కట్టెలు పేర్చిన తర్వాత మరి కుమారుని ఇస్సాకుని చేతులు కట్టి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టిన తర్వాత ఇస్సాకుని చంపబోయేటువంటి సమయంలో దేవుడు అక్కడ యెహోవా ఈరేగా మళ్ళా ప్రత్యక్షమయ్యి ఆయన అన్నాడు, అదిగో అక్కడ ముళ్ళ పొదలలో ఒక గొర్రె పిల్ల ఉంది, దాన్ని తీసుకొని, ఒక పొట్టేళ్ళు ఉంది, దాన్ని తీసుకొచ్చి నీ కుమారునికి బదులుగా ఆ పొట్టేలును నాకు దహన బలిగా అర్పించు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సమకూరుస్తాడు అనేటువంటి ఆ నిశ్చయత, ఆ కాన్ఫిడెన్స్ దేవునిలో అబ్రహాముకు ఉన్నది.
ఇంకా దేవునిలో అబ్రహాముకు ఉన్న నమ్మకాన్ని మనం ఇంకా తెలుసుకోవాలంటే, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆ కొండ మీదకి ఎక్కేటప్పుడు కింద ఉన్నటువంటి ఆ సేవకులతోటి అబ్రహాం ఏం చెప్తున్నాడంటే, అక్కడ చూడండి, పనివారితో 5వ వచనం 4-5 చదవండి. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండు. ఆ వచ్చేదమని అనేటువంటి పదం చూడండి. అరే అసలు దహన బలిగా అర్పించడానికి పిల్లాడిని తీసుకెళ్తున్నాడు, వస్తే ఒంటికి రావాలి. we will come, we will surely come. మేము అక్కడికి వెళ్ళి నిశ్చయముగా మరలా తిరిగి మీ వద్దకు వస్తాము, ఒంటరిగా కాదు, మేమిద్దరం వస్తాం. అంటే అబ్రహాముకు తెలుసు, ఈ ఇస్సాకును తీసుకున్నా మరొక ఇస్సాకును దేవుడు ఇవ్వగలడు. ఈ ఇస్సాకును చనిపోయినా, ఈ ఇస్సాకు చనిపోయిన మరొక ఇస్సాకుని దేవుడు నాకు ఇస్తాడు. దేవుడేది ఉంచుకోడండి, దేవుడేది ఉంచుకోడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఉంచుకుంటాడా? ప్రభువా, నేను ఇచ్చింది నీ దగ్గర పెట్టుకున్నావు, నాకు ఇంకా ఇవ్వలేదు అంటానికి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఏది ఇస్తే దానికి 2 అంతలు ఇచ్చాడు బైబిల్ గ్రంథంలో. ఏది తీసుకుంటే దానికి 2 అంతలు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి కాన్ఫిడెన్స్ దేవుని పట్ల అబ్రహాము కలిగి ఉన్నాడో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇవాళ మనం ఎలా ఉన్నాం? మన విషయానికి వస్తే, మనం ఏదన్నా ఒక అవసరత వచ్చినప్పుడు మనం ఎలా ఉంటాం? ఎలాంటి నమ్మకాన్ని మనం కలిగి ఉంటాం? ప్రార్థన చేసి దేవుడికి అప్పచెప్పి, ప్రభువా సమస్తము నీ ఆధీనంలో ఉంచాను, ఇక నేను దాని గురించి ఆలోచించను, శోధనలు వస్తే రండి అనేటువంటి విధానంలో ఉన్నామా? లేక అరాకొర కలిగినటువంటి నమ్మకాన్ని మనం కలిగి ఉన్నామా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది, చదువుదాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. బ్లెస్డ్ ఈస్ ద వన్ హూ ట్రస్ట్స్ ఇన్ ద లార్డ్, whose confidence is in him. నీవు గనక దేవుని పట్ల ఒక సరైన నమ్మకాన్ని కలిగి ఉంటే నువ్వు ధన్యుడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కానీ ఎంత శాతమో నమ్మకాన్ని మనం కలిగి ఉన్నామనేది దాన్ని మనమే ఒకసారి అనలైజ్ చేసుకోవాలి. మన నమ్మకం ఎంతవరకు పెట్టుకున్నాం దేవుడికి. పిల్లలకి ఏదైనా జ్వరం వచ్చిందంటే ఇటు పక్కన ప్రార్థన చేస్తానే ఇటు పక్కన అంతరాలు కట్టించడానికి వెళ్తున్నామంటే మన యొక్క నమ్మకం ఎంత పట్టుకుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. చూడండి, we are going after Gentile gods. నిజమైనటువంటి దేవుడిని పక్కన పెట్టుకొని అన్య దేవతల వైపు, అసలు దేవుళ్ళే కానటువంటి వారి వైపు మనం ప్రయాణం చేస్తా ఉన్నాం. అది నమ్మకమేనా? అది నిజమైన నమ్మకం అవుతుందా? ఇప్పుడు అబ్రహాము దేవుడు సమకూర్చుకుంటాడని చెప్పి పక్కకెళ్ళి సంతలోకి వెళ్ళి గొర్రె పిల్లని కొనుక్కున్నాడు అనుకో. ఆలోచన చేయండి ఒకసారి. దేవుడు చూసుకుంటాడు లేరా అని చెప్పి మోరియా పట్టణం రాగానే, నా కుమారుడా ఇదిగో ఈ 30 రూపాయలు తీసుకెళ్లి సంతలోకి వెళ్ళి గొర్రె కొనుక్కొని రాపం అని ఇలాగ గనక అనుంటే దాని నమ్మకం అనొచ్చా? మనం అనొచ్చా? అసలు నీతో సంబంధమే లేదు, నీతో సంబంధమే లేదు, నీ ఆలోచనలతో సంబంధమే లేదు. నువ్వు బలహీనుడు బలవంతుడు అనేది అంత సంబంధమే లేదు. ఆయన చేస్తాడు, ఆయన సమస్త కార్యములు ఆయన జరిగిస్తాడు. నీతో సంబంధం లేదండి. వింటున్నారా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయడానికి మోషే యొక్క పరాక్రమము దేవుడికి అవసరమా? యెహోషువ పరాక్రమము దేవుడికి అవసరమా? అవసరమే లేదు. కేవలం నమ్మకం ఉంచితే చాలు. ఆ నమ్మకం అనేది ఎలా ఉండాలంటే, ఎవడు కదల్చని నమ్మకాన్ని నువ్వు దేవుడి మీద పెట్టుకోవాలి. దేవుడే చేస్తాడు.
నేను చచ్చినా, యోబు అన్నాడు నన్ను చంపినా నేను ఆయన నమ్ముతాను అన్నాడు. నన్ను దెబ్బ కొడితే కాదు, ఏమంటున్నాడు ఆయన? నన్ను చంపినా. లేఖనం గుర్తులేదు, చూడండి ఒకసారి. యోబు గ్రంథం 17:13. యోబు గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనం. ఏమంటున్నాడండి? అసలు చూడండి, దేవుడు నన్ను ఏదో చిన్న శోధన పెడితేనో అనట్లా, స్పష్టంగా చెప్తున్నాడు, ఆయన నన్ను చంపినా నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇంగ్లీష్ బైబిల్ ఇంగ్లీష్లో ఏముందంటే, థౌ హీ స్లే మీ యెట్ విల్ ఐ ట్రస్ట్ ఇన్ హిమ్. నన్ను ఆయన వధించినా, నన్ను ఆయన చంపినా, స్లే అంటే వధించటం. యోబు అంటున్నాడు, నన్ను ఆయన వధించినా నేను ఆయన యందు నమ్మిక ఉంచుతాను. అంటే మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు యోబు ఇప్పుడు స్పష్టంగా. మన జీవితాల్లో కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు మన నమ్మకాన్ని తీసి పక్కన వేసేవారిగా ఉండకూడదు అని గుర్తు చేస్తున్నాడు ఆయన. ఉదాహరణకు ఒక వెళ్తూ ఉన్నావు, నువ్వు కింద పడ్డావు, నీ కాలుకి ఏదో గాయమైంది, దేవుడే చేశాడు, ఏనేం దేవుడు అవుతున్నాయా బాబు, నేను నమ్మినందుకు దేవుడు అన్ని నాకు మేలు చేస్తానని నమ్మాను, ఇదేంటి అన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. దట్ ఈస్ నాట్ పుట్టింగ్ 100% కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. దేవుడిలో నమ్మకం అంటే 100% పెట్టడం అంటే అది కాదు. నీకు ఏదైనా చిన్న శోధన వచ్చినప్పుడు దేవుడికి రెబెల్ అవ్వటం కాదు, నువ్వు ఒక తిరుగుబాటుదారుడు అవ్వటం అనేది అది నమ్మకాన్ని పెట్టినట్టు కాదు. అది వింటున్నారా? యు ఆర్ ఫాలోయింగ్ ఏ లాటరీ సిస్టమ్. నువ్వేదో లాటరీ గీకిన విధానాన్ని పాటిస్తున్నావు దేవుడి దగ్గర. నువ్వు దేవుడిని నమ్మావు కాబట్టి నీకు అన్ని మేలులే రావాలా? చెప్పండి. నువ్వు దేవుణ్ణి నమ్మినావు కాబట్టి నీకు అన్ని, నిన్ను బంగారు, నిన్ను పూల పాన్పు మీద నడిపిస్తాడని దేవుడు చెప్పాడా? మన నమ్మకం ఎలా ఉండాలంటే యోబు వలె ఉండాలి. నీ కాలు ఎరగొట్టినా, నీవు సమస్యల వలయంలో నువ్వు నిలబడున్నా, సరిగా 8వ నెలలో నాకు నేనుగా ఒక మెసేజ్ రాసుకున్నా నా ఫోన్లో. ప్రభువా, ఇబ్బందులు చాలా ఉన్నాయి, ఒకవేళ ఈ ఇబ్బందులు గురి కావడమే నీ చిత్తమైతే లెట్ ఇట్ బి, నీ చిత్తము జరగాలి అని నేను మెసేజ్ రాసుకున్నా. మెసేజ్ అయిన తర్వాత నేను చూపిస్తా. 8వ నెలలో, ఆగస్టు నెలలో రాసుకున్నా నేను. ప్రైజ్ ది లార్డ్. ఇది గొప్పతనము అని నేను చెప్పట్లేదండి. మనం అనుకుంటాం అంతా అయిపోయింది, చేజారిపోయింది. అసలు చేజారిపోయే సమయంలోనే మనం ఇంకా ఆయన మీద నమ్మకాన్ని పెట్టుకొని ఉండాలి. యోబు చెప్పినట్టుగా, దేవుడు నన్ను వధించిన, దేవుడు నన్ను రోగములకు అప్పచెప్పిన, ఏం చెప్పాలి? నేను నా నమ్మకాన్ని దేవుని యందు ఉంచుకుంటాను, నా నమ్మకాన్ని దేవుడి మీద ఉంచుతాను. నువ్వు చెప్పగలవా ఈరోజు ఆ మాట? యోబు వలె నువ్వు చెప్పగలవా ఆ మాట? హల్లెలూయా. సో కాన్ఫిడెన్స్ అంటే ఇందాక చెప్పాను, మీన్స్ హ్యావింగ్ కంప్లీట్ ట్రస్ట్. ఒక పరిపూర్ణ నమ్మకము, పరిపూర్ణ విశ్వాసము, అలాగనే ఒక పరిపూర్ణమైనటువంటి నిశ్చయతను కలిగి ఉండాలంట. ఏంటి ఆ నిశ్చయత అంటే? దేవుడు అన్నిటిని కూడా నియంత్రిస్తున్నాడు. దేవుడు అన్నిటిని కూడా తన నియంత్రణలో పెట్టుకున్నాడు. హీ ఈస్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్. హీ ఈస్ కంట్రోలింగ్ మై లైఫ్. హీ ఈస్ కంట్రోలింగ్ మై లైఫ్. హల్లెలూయా. నీ చుట్టుపక్కల అలజడికి గురి చేస్తున్నాడంటే హీ ఈస్ వర్కింగ్ ఆన్ యూ. నీ జీవితం అంత సాఫీగా సాగిన దాంట్లో ఏదైనా జరుగుతూ ఉందంటే హీ ఈస్ వర్కింగ్ ఆన్ యూ. గుర్తుపెట్టుకోండి, హీ ఈస్ వర్కింగ్ ఆన్ యూ అండ్ హీ ఈస్ ఇన్ కంట్రోల్. దేవుడు తన నియంత్రణలో ఉన్నాడు. ఇప్పుడు మనం క్రైస్తవులమైనటువంటి మనము దేవుడి పట్ల ఎలాంటి నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి? ప్రైజ్ ది లార్డ్. మనం గనక షడ్రకు మేషకు అబేద్నెగోలను గనక తీసుకుంటే,
వాళ్ళు కూడా ఒక పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని వాళ్ళు తమ దేవుని పట్ల, వాళ్ళు ఎవరినైతే సేవిస్తున్నారో ఆ దేవుని పట్ల వాళ్ళు ఒక బలమైనటువంటి నమ్మకాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. నెబుకద్నెజర్ అనేటువంటి చక్రవర్తి, మీరు అనవసరంగా చనిపోతారు, ఆ ప్రతిమకు మొక్కండి, మొక్కి మీ ప్రాణాలను రక్షించుకోండి అని చెప్పినప్పుడు షడ్రకు మేషకు అబేద్నెగోలు అన్న మాట, అది ఎంత అద్భుతమైన మాట అంటే, ఓ రాజా, ఓ నెబుకద్నెజరు, నువ్వు విను, మేము సేవిస్తున్న మా దేవుడు, వాళ్ళు అన్నారండి, మేము సేవిస్తున్న మా దేవుడు ఆయన ఈ మండుచున్న గుండములో నుంచి మమ్మల్ని తప్పించుటకు ఆయన సమర్థుడు. వింటున్నారా? వాళ్ళు ముందే చెప్పేశారు ఒక మాట, మేము ఆ మండుగుండములు పడకుండా, ఆ మండుగుండములో నుంచి దేవుడు మమ్మల్ని రక్షించడానికి ఆయనకు శక్తి ఉన్నది, మేము ఈ ప్రతిమకు మొక్కాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మేము సేవిస్తున్న దేవుడు అలాంటి వాడు. నువ్వు చెప్పగలవా? ఈరోజు నువ్వు చెప్పగలవా మాట? నేను సేవిస్తున్న దేవుడు అలాంటి దేవుడు, నేను సేవిస్తున్న దేవుడు వీటిలో నుంచి నన్ను బయటికి లాగగలడు అని నువ్వు చెప్పగలవా? నేను ఇదే రోగంతో ఉండకుండా దేవుడు నన్ను బయటికి తీసుకురాగలడు నువ్వు చెప్పగలవా? ఈ సమస్యలన్నీ కూడా తాత్కాలికంలే. ఐఎమ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్, నేను సమస్తమును కూడా గమనిస్తున్నాను, వీటన్నిటిలో నుంచి కూడా దేవుడు నన్ను బయటికి లాగగలడు, ఎందుకంటే నేను సేవిస్తున్న దేవుడు ఆయన సమర్థుడని నువ్వు చెప్పగలగాలి. కెన్ యూ కన్ఫెస్ దట్ హీ ఈస్ ద ఆల్మైటీ గాడ్? ఆయన సర్వశక్తి గల దేవుడు అని నువ్వు ఒప్పుకోగలవా నీ నోటితో? ఆయన ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో నువ్వు ఉండొచ్చు. మనం ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో మనం ఎలాంటి పరిస్థితులైనా ఉండి ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి, కానీ ఆ సమస్యల నుంచి దేవుడు నిశ్చయంగా నన్ను బయటికి తీసుకొస్తాడు, ఎందుకంటే నేను సేవిస్తున్న దేవుడు అలాంటి వాడు అని షడ్రకు మేషకు అబేద్నెగోలు చెప్పిన విధానములో నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పినప్పుడే యు హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. ఏమోనమ్మా, ఏమైద్దు, ప్రార్థనకు పోతూనే ఉన్నాం, బైబిల్ చదువుతూనే ఉన్నాం, ఏమైద్దో. ఇంకా నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఎవరో ఒకళ్ళు వచ్చి, ఫలానా ఊర్లో ఒక అమ్మ ఉందంట, అమ్మ దగ్గరికి వెళ్తే అందరికి ఎంతెంత ఏడేళ్ళు అంతరాలు కడుతుందంట, అందరూ బాగవుతున్నారంట అని ఎవరు ఒక ఆమె వచ్చి చెప్పగానే సరే పోయి చూద్దాం, మళ్ళా అందులో కూడా దేవుడి చిత్తం, పోదాం పాడిన నువ్వు పోతున్నావు అంటే కాన్ఫిడెన్స్ లేదు నీకు దేవుడి దగ్గర. ఫైనల్లో ఇస్తా జలక్, అసలు కాన్ఫిడెన్స్ ఎట్ట వస్తుంది అనేది ఫైనల్లో ఉంటది. అసలు ఈ కాన్ఫిడెన్స్ మనకు లేకపోవడానికి గల కారణం ఏంటంటే ఒక వచనం ఉంది, అది చెప్తారే, ఫైనల్లో ఉంది అది. ఇప్పుడు మనం ఏంటంటే ఎవరెవరు వాళ్ళ దేవుడు, వాళ్ళు నమ్మిన, వాళ్ళు సేవించిన దేవుడి మీద వాళ్ళు నమ్మకాన్ని కలిగి ఉన్నారో అది చూస్తున్నాం మనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. అసలు వీళ్ళు మాట్లాడిన మాటలు 16వ వచనం చూడండి, 3వ అధ్యాయం 16వ వచనం. ఒక్క నిమిషం ఆగండి, 14 నుంచి చదవండి. అసలు ఇదంతా ఎంత బాగుంటుందండి, నేను చదువుతున్నాను చూడండి. అంతట నెబుకద్నెజరు వారితో, వారంటే షడ్రకు మేషకు అబేద్నెగో, ఇట్లానే షద్రకు మేషకు అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుటలేదనియు నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటలేదనియు నాకు వినబడినది, అది నిజమా? బాకాను, పిల్లన గ్రోవిని, పెద్ద వీణను, సింఫోనియాను, విపంచికను, సకల విధములగు వాద్య ధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండి నీడలా సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడనున్నాడు? వేర్ ఈజ్ యువర్ థై గాడ్? మీ దేవుడు ఎక్కడా? ఈ మండుచున్న గుండములో నుంచి మిమ్మల్ని తప్పించడానికి ఏడున్నాడు మీ దేవుడు? వాడు సవాల్ ఇసిరాడు. నేను కూడా చెప్తున్నా, యేసు ప్రభు గురించి ఎవడన్నా తప్పుకు మాట్లాడితే ఊరుకోబాగండి. ఆడు ఎవడైనా సరే ఆ నోరు మోయించండి. ఒక ఆఫీస్కి వెళ్ళా నేను, లాయర్ల ఆఫీస్కి వెళ్తే ఒక లాయర్ వచ్చాడు. అతను లాయరే, నేను లాయరే, నా పక్కన నన్ను తీసుకుపోయిన ఆయన కూడా లాయరే. అతను వచ్చాడు. పుట్టడానికైతే క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు. అతను ఒక నాస్తికుడు అంట. అతనే చెప్పాడు,
దేవుడు నేను నమ్మనదే అన్నాడు. ఇక స్టార్ట్ చేశాడు యేసు ప్రభు గురించి చెప్పడం. మాట్లాడాడు. నేను అంతమందిలో ఒకే మాట అన్నా. అన్న ఒక నిమిషం ఆగా, నీకు ఏబిసిడీలు కూడా తెలియదు, మూసుకో అన్నా. నీకు ఏబిసిడీలు కూడా తెలియదు బైబిల్లో, వదిలేసి దాని గురించి టాపిక్ వదిలేసి. ఏదైనా చెప్పాలంటే చట్టం గురించి చెప్తూవేమో కానీ నీకు బైబిల్ గ్రంథంలో ఏబిసిడీలు కూడా తెలియదు. ఇతను చెబుతున్న అన్ని అబద్ధాలు, ఎక్కడ ఒక్క చోట కూడా బైబిల్లో లేవు. ఇతను చెబుతుంది మీ అందరికి చెప్తున్నానన్నా. నేను రెగ్యులర్ గా సంఘంలో నేను బోధిస్తా కాబట్టి అరాకొర నాకు బైబిల్ తెలుసు, మొత్తం తెలుసు అని కూడా నేను చెప్పట్లేదు. కానీ ఇతనికైతే ఏబిసిడీలు కూడా తెలియదు అని చెప్పాను. మొహం మార్చుకున్నాడు అంతే, మొహం మార్చుకున్నాడు. ఇంకా వెళ్ళిపోయాడు లేచి. నేను సీరియస్ గానే మాట్లాడాను, ఏదైతే అది అయిద్దని. అసలు మన ప్రవక్త అన్నాడండి, మన దేవుణ్ణి గౌరవించిన చోటికి మనం వెళ్ళకూడదు. యేసు ప్రభుకు గౌరవం లేని చోటికి నువ్వు పోయి ఏం చేస్తావు అక్కడికి? నీ తండ్రికే గౌరవం లేకపోతే నీకేమిస్తాడు? సీజన్కి ఒక వేషం వేసుకునే వాళ్ళు ఉంటారు. మళ్ళా అందరు దేవుళ్ళు ఒక్కలేక స్నేహితుల దగ్గర ప్లే చేస్తాం మనం ఈ టాక్టిక్. అరే నేను కూడా అందరినీ మొక్కుతారా? నాకు అసలు అందరూ తప్పది. అసలు అది వ్యభిచారం, బైబిల్ చెప్తుంది. అది జారత్వం, ఆత్మీయ జారత్వం. అసలు నువ్వు నమ్మిన దేవుడి గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వకపోతే ఎవడిని పెట్టాడు దేవుడు? వినాలి, నువ్వు నమ్మిన నీ దేవుడి గురించి నువ్వు బహిరంగంగా సాక్ష్యం చెప్పాలి. ఎవడైతే నా గురించి లోకములో ఒప్పుకుంటాడో, నా గురించి ఎవడైతే సిగ్గుపడడో, వాడిని గురించి నా తండ్రి ఎదుట నేను సిగ్గుపడనని చెప్పాడు ఆయన. సిగ్గుపడాల్సిన పని లేదు. ఇప్పుడు నెబుకద్నెజరు అన్నాడు, ఎవడున్నాడు నేను కాపాడటానికి దేవుడు అని. నెబుకద్నెజరు అంటే వాళ్ళు ఏమన్నారు చూడండి. షద్రకు, మెషకు, అబేద్నెగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి. నెబుకద్నెజరు ఒక జడ్జి గారిని గాని, ఒక రాజు గారిని గాని వారితో మాట్లాడేటప్పుడు మ్యాజెస్టీ అని గాని, యువర్ ఆనర్ అని గాని, యువర్ హైనెస్ అని గాని ఇలాంటి పదాలు వాడాలి, లేదా మహారాజా అని వాడాలి. ఇప్పుడు ఉదాహరణకి కైజరు చక్రవర్తి ఉన్నాడు అనుకోండి. ఆయన ముందుకు ఒక సామాన్యుడు వెళ్ళినప్పుడు అతన్ని సంబోధించాల్సిన విధానం ఏంటంటే మహారాజా అని సంబోధించాలి. అంతేగాని మహారాజా కైజరు అనకూడదు, పేరు ఉచ్చారణ చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ జడ్జి గారు ఉన్నారు, జూనియర్ సివిల్ జడ్జి గారు. జడ్జి గారు ముందుకు వెళ్ళినప్పుడు మేడం గారి పేరు ఏదున్నా అది అనవసరం. నీకు యువర్ ఆనర్ అని అనాలి, లేదా మేడం అని అనాలి. యువర్ ఆనర్ శ్రీలక్ష్మి గారు అనకూడదు. అసలు వీళ్ళు ముందు లేదు వెనక లేదు. ఈ నెబుకద్నెజరు అనే ఆయన చక్రవర్తి, ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తి ఆయన. ఇంకా చెప్పాడు రాజుల కాలంలో ద గోల్డెన్ ఎరా, గోల్డెన్ పీరియడ్, బంగారు యుగంగా పేరు గడించిన సామ్రాజ్యం అది బబులోను సామ్రాజ్యం. మరి అలాంటి ఒక చక్రవర్తిని సంబోధించేటప్పుడు ఏమని సంబోధించాలండి? మహారాజు గారు. లేదా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, నా ఏలినవాడా. చూశారు కదా, నా ఏలినవాడా. సమూయేలు కూడా అన్నాడు, సమూయేలు కూడా సౌలు అన్నాడు, నా ఏలినవాడా అన్నారా? మరి వీళ్ళేంది చిన్నపిల్లలు, వీళ్ళు 17 years 14 to 17 years ఉంటుంది, టీనేజ్ లో ఉన్నారు వీళ్ళు. వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? అంత పెద్ద మహారాజుని అసలు బైబిల్ గ్రంథంలో దేవుడు కూడా ఒక పెద్ద వృక్షంగా చూపించాడు నెబుకద్నెజరుని. అనేక పక్షులు వచ్చి ఆయన ఆ వృక్షంలో ఆశ్రయం పొందినట్టుగా బైబిల్ గ్రంథంలో ఉంది. అవునా? ఆ ప్రతిమ, దేవుడు కనపరిచిన ప్రతిమలో శిరస్సు నెబుకద్నెజరు యుగం. అవునా? మరి అలాంటి ఒక చక్రవర్తితో పిల్లలైనటువంటి వీళ్ళు ముగ్గురు ఏమంటున్నారంటే, షద్రకు, మెషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగూ చెప్పి, నెబుకద్నెజరు, ఏకవచనం, గారు లేదు గీరు లేదు, నో రెస్పెక్ట్. ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు. నువ్వు అడిగావు కదా ఏ దేవుడు నిన్ను రక్షిస్తాడని, దానికి సమాధానం కూడా నీకు ఇయ్యాల్సిన అవసరం లేదు అంటున్నారు వాళ్ళు. వాట్ కైండ్ ఆఫ్ ఎ జీల్, ఎలాంటి రోషాన్ని బాలుళ్ళు కలిగి ఉన్నారో చూడండి. వాళ్ళు అందుకనే ఊరకు కాదు వాళ్ళ పేర్లు బైబిల్లో రాసింది.
నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదండి. ఏంది అది? పిల్లల వైపు తర్వాత చూడండి, నా వైపు చూడండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళు దగ్గర దాకా వస్తారు, వాడు పడేసిండేమో అనుకుంటాం మనం, వాడు వెనక్కి తిరిగి వెళ్తున్నాడు. అలాంటి వాడు వాడు ఏడదాకా వచ్చింది, అది పడేస్తాడేమో అనుకున్నావా, అయ్యో అనేలో వాడు వెనక్కి తిరిగిపోయినాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఎంత కాన్ఫిడెన్స్, ఎంత రోషం వాళ్ళు నమ్మిన దేవుని పట్ల. వాళ్ళు చెప్పిన మాటలు వినండి. నెబుకద్నెజరు, దీనిని గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవాలనన్న చింత మాకు లేదంటే దాని అర్థం ఏంటి? అడిగిన ప్రతి ప్రశ్నకు మేము చెప్పాలా ఏంట్రా? నీకు చెప్పాలి, నీకు ఆన్సర్ ఇయ్యాలన్న అవసరం కూడా నాకు లేదు అని అన్నారు. అని మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఎలాంటి కాన్ఫిడెన్స్ వాళ్ళకి కలిగి ఉన్నారు చూడండి. మేము సేవిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే, మండుచున్న ఈ వేడిమి గల గుండములో నుంచి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఆ గుండంలోనే కాదు, నీ చేతుల్లో పడకుండా కూడా మమ్మల్ని రక్షించగలడు ఆయన. ఆయన సమర్థుడండి. హీ ఈజ్ ఏబుల్. కెన్ యూ కన్ఫెస్ దట్ హీ ఈజ్ ఏబుల్? మీరు చెప్పగలరా మీ నోటితో ఆయన సమర్థుడని మీరు చెప్పగలరా? సమర్థుడేనా? వాళ్ళను మండుచున్న గుండంలో నుంచి రక్షించిన దేవుడినే కదా మనం సేవిస్తుంది. లేదా వేరొక దేవుడిని ఏమైనా సేవిస్తున్నావా? లేదా కొంచెం డెమి గాడ్ లాగా కొంచెం శక్తి తక్కువ ఉన్న దేవుడిని ఏమన్నా మనం ఏమైనా సేవిస్తున్నామా? ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండు దేవుడే కదా. ఆయన అల్షద్దాయేనా? ఆయన సర్వశక్తి గల దేవుడా? అయితే చూడండి, అక్కడ ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజని దేవతలకు మేము పూజింపమనియు నువ్వు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఇక్కడ ఇదంతా వాదోపవాదాలు జరుగుతున్నాయి. మీ పక్షాన్ని ఏదన్నా ఎవరు నన్ను లాయర్ను పెట్టుకుంటారా? అవసరం లేదు సార్, ఎత్తేయండి అనే టైపులో ఉన్నారు. ఎవరు రెడీ? ఎప్పుడైనా సిద్ధమే. నువ్వు ఎప్పుడు వేసుకుంటా వేసుకో. అవునా? మేమైతే సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఈ మండు గుండంలో నుంచి నీ నుంచి మా దేవుడికి ఎలా తప్పించాలో తెలుసు. అలాగే మనల్ని విసిగిస్తున్నవి ఏవైతే ఉన్నాయో వాటిల్లో నుంచి ఎలాగ తప్పించాలో కూడా దేవుడికి తెలుసు. తెలీదా? చక్రవర్తుల నోటి నుంచి తప్పించినటువంటి దేవుడికి నీ చిన్న చిన్న విషయాల నుంచి తప్పించడానికి తెలియదంటారా? నీలాగా ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది లేరు చరిత్రలో, మానవాళి ప్రారంభం నుంచి ముగింపు వరకు? నీలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు ఎంతమందిని చూసి ఉంటాడు దేవుడు? డైలీ నీ వలే ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది లేరు ప్రపంచంలో ఆయనకు? వింటున్నారా? అయితే షడ్రకు మేషకు అబేద్నెగోలు వాళ్ళిద్దరు కలిగి ఉన్న ఆ నమ్మకాన్ని మీరు చూడండి, దాన్ని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చెప్పారు మా దేవుడు రక్షిస్తాడండి. అంటే కన్ఫర్మేషన్ తో చెప్పారా? స్పష్టతతో చెప్పారా? లేదా స్పష్టత లేదా వాళ్ళ దగ్గర? ఇవాళ కూడా మనం అంత స్పష్టతని కూడగట్టుకోవాలి. మనం ప్రార్థన, ఎందుకని యేసుప్రభు అంటే మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు ప్రార్థించినది మీకు దొరికినదని ప్రార్థన చేయండి అన్నాడు. అంతేగాని మీకు దొరకాలని చెయ్యండి అనట్లేదు ఆయన. అంటే అంత నమ్మకాన్ని మనం సంపాదించుకోవాలి దేవుడి మీద. ఆ దేవుడి మీద నాకు నమ్మకం ఉన్నది, నేనైతే ప్రార్థన చేస్తున్నా, అది జరిగిపోయిన కార్యం అనేటువంటి ఆ స్పష్టతలోనికి ప్రియమైనటువంటి దేవుడి పిల్లారా మనం రావాలి. ఆ స్థితిలోకి రావాలి. ప్రతిరోజు పొయ్యి రావడం కాదు, పొయ్యి రావడం వల్ల ఉపయోగం లేదు. మనకంటే ఎక్కువగా చేపలు ఉంటున్నాయి ఇక్కడ, మనకంటే ఎక్కువగా కాంగో ఉంటుంది ఇక్కడ, మనకంటే ఎక్కువగా తెరలు ఉంటున్నాయి ఇక్కడ, మనకంటే ఎక్కువగా ఫ్యాన్లు ఉంటున్నాయి. అవి గమనిస్తున్నాయి, గోడలు గమనిస్తున్నాయి. వాట్ ఈస్ బీయింగ్ ప్రీచ్డ్ ఇన్ ద చర్చ్, సంఘములో ఏది బోధించబడతా ఉన్నదో అన్ని గమనిస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం ఎంత నమ్మకాన్ని కలిగి ఉండాలి? ఈ కాలానికి మరొక షడ్రకు మేషకు అబేద్నెగోలు రారు, నువ్వే. వింటున్నారా? ఈ కాలానికి మరొక అబ్రహాము రాడు, మరలా వచ్చి ఇస్సాకును గని మరలా ఆయన విశ్వాసాన్ని రూఢి చేసుకోవడానికి మరొక అబ్రహాము రాడు.
ఈ టైం అనేది మనకు విడిచిపెట్టబడిన సమయం ఇది. ఎందుకంటే ఇది మన పాత్ర. ఈ పాత్రను మనము పోషించాలి. ఈ పాత్రను ఇంకొకళ్ళు వచ్చి పోషించేది కాదు. లేదు, ఈ పాత్ర దానియేలు వచ్చి నీ బదులుగా పోషించే కాలం కాదు ఇది. ప్రైజ్ ది లార్డ్. ఈ పాత్ర పోషించాల్సినటువంటి భారము దేవుడు నీ మీద పెట్టాడు. ఇంకా మరొకళ్ళు ఎవరు రారు. డోంట్ లుక్ ఫర్ థర్డ్ పర్సన్. మూడవ వ్యక్తి కోసం చూడాల్సిన అవసరమే లేదు. బికాజ్ యు ఆర్ ద పర్సన్. ఎందుకంటే నువ్వే ఆ వ్యక్తివి, నువ్వే పోషించాలి ఆ పాత్రను. ఈ కాలములో దేవుడు అంటున్నాడు, నేను మరలా వచ్చినప్పుడు నేను విశ్వాసమును కనుగొందునా? కనుగొంటాడా ఆయన? నేను మరలా వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొందునా? ఖచ్చితంగా ప్రభువా మేము ఉంటామని చెప్పాలి. నువ్వు నేను నమ్ముతున్నా ప్రభువా, ఆ కాలంలో వాళ్ళు ఎట్లాగైతే భక్తి చేశారు అదే భక్తి నేను కొనసాగించాలనుకుంటున్నా. ఎవరు ఈ వాక్యాన్ని నమ్ముతారు నమ్మరు అనేది కాదు, నేను నమ్ముతానని చెప్పాలి. ఒకళ్ళు నమ్ముతారు, ఒకళ్ళు నమ్మరు. లేదా ఆ పిల్లను గ్రోవి ఊదినప్పుడు అందరూ సాగిల పడి ఉండొచ్చు ఆ ప్రతిమకు, కానీ మేము మొక్కమన్నారు వాళ్ళు. ఎవరెవరు మొక్కుతారు మాకెందుకు సార్? దట్ ఈస్ ఇండివిజువల్. బీయింగ్ రిలీజియస్ ఈజ్ ఇండివిజువల్. నువ్వు భక్తిగా ఉండడం అనేది వ్యక్తిగతం. నా భర్త చేస్తే నేను భక్తి చేస్తా, లేదా మా కుటుంబం అంతా వెళ్తే నేను వెళ్తా, లేదా మా అన్న చేస్తే నేను భక్తి చేస్తా, లేదంటే చేయను. నువ్వు ఏ మాత్రం త్యాగం చేయట్లేదని అర్థం అవుతా అట్లా చెప్తే. నువ్వు ఇండివిజువల్, నువ్వు వ్యక్తిగతంగా రావాలి. అబ్రహాము దేవుడు బయటికి రమ్మన్నప్పుడు నేను అందరూ ఉంటేనే ఉంటా ప్రభు అనలేదు ఆయన. వింటున్నారా? అర్థమవుతుందా? కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, అలాంటి ఒక కాన్ఫిడెన్స్, దేవుణ్ణి సహించినప్పుడు మనం ఎందుకు సహించాలి అనేటువంటి విధానంలో కొట్లాడమనట్లేదు, నేను కొట్లాడమనట్లేదు, కానీ ఆ స్టేట్మెంట్స్ అంగీకరించకూడదు. మనం ఎవడైనా యేసుప్రభు దేవుడు కాదంటే వాడిని విరోధే. నటించాల్సిన అవసరమే లేదు మనం అక్కడ. వింటున్నారా? యేసుప్రభు ఎవడైతే దేవుడు అంటున్నాడు, నువ్వు నమ్మిన వాక్యాన్ని ఎవడైతే విశ్వసిస్తున్నావు వాడిని సహోదరుడు అని. మతం అనే ముసుగేసుకున్న ప్రతి ఓడు కూడా కాదు మళ్ళా. ఎందుకంటే యేసుప్రభుని పట్టించింది మతమే, గుర్తుపెట్టుకోవాలి. యేసుప్రభుని పట్టించింది మతమే, దేవుడిని ఆరాధిస్తున్న గుంపే. ప్రైజ్ ది లార్డ్. అసలు ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాం. మీరు ఎంత అద్భుతమైన మాట. పౌలు గారు ఎంత అద్భుతమైన వ్యక్తి అంటే ఆయన చిట్ట చివరిసారిగా కాసేపట్లో కొన్ని దినాల్లో ఆయన తన ప్రాణమును విడుస్తాడు అని తెలిసింది ఆయనకి. ఆయన ఎలాగ చంపుతారో కూడా ఆయనకి తెలుసు. ఆ సమయంలో ఆయన ఆఖరి పత్రిక రాశాడు, తిమోతికి రాశాడు. ఆయన రెండవ పత్రిక. ఆయన ఆఖరిగా తనకు దగ్గరగా ఉన్నటువంటి తిమోతికి ఒక పత్రిక రాశాడు. ఆ పత్రికలో ఆయన ఏమంటాడంటే, తిమోతి, ఆ టైం కంట ఈ క్రైస్తవత్వం పడుతున్నటువంటి వేదనను చూసి కుంగిపోయాడంట తిమోతి. ఆ తిమోతిని బలపరచటానికి, తిమోతి నువ్వు కంగారు పడద్దు, నువ్వు మరలా గట్టిగా నిలబడు అని చెప్పడానికి, అలాగనే మరి ఒక్కసారి నా దగ్గరకు రారాదు, నేను చూడాలని ఉంది అన్నాడు. తిమోతి పత్రిక రెండోది మీరు చదవని ఇంటికి వెళ్ళి, మరి నువ్వు ఒకసారి వస్తే నేను చూడాలని ఉంది అన్నాడు ఆయన ఆ పత్రికలో. నీకు అన్ని తీసి చూపించడానికి లేదు. ప్రైజ్ ది లార్డ్. అలాగనే ఆయన చివరగా ఏమన్నాడంటే, నువ్వు నా దగ్గరకు వచ్చేటప్పుడు మరి నీ దగ్గర ఉన్నటువంటి ఆ కోట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని రా అన్నాడు. ఎందుకంటే చలికాలం రాకముందే నువ్వు రా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చలికాలం రాకముందే నువ్వు రా అనే దానికి చాలా వ్యాఖ్యానాలు ఇచ్చారు. బహుశా అక్కడ చలి ఎక్కువగా ఉండటం వల్ల ఆయన ఆ కోట్ని అడిగి ఉండొచ్చని కొంతమంది. ఇంకొకటి ఏంటంటే, చలికాలం రాకముందే అంటే బహుశా ఆ చలికాలం వచ్చేలోపు నేను చంపేస్తారని కూడా అయి ఉండొచ్చు. ఇక మూడు ఏంటంటే, చలికాలంలో తిమోతి ఉన్న స్థలానికి ఈయన ఉన్నటువంటి స్థలానికి రావటానికి చాలా కాలం పడుతుంది, మంచు కాలంలో అయితే రాలేవు అనేటువంటి ఆ వ్యాఖ్యానం కూడా ఇచ్చారు కొంతమంది. ఏదేమైనప్పటికీ తిమోతికి ఆఖరిసారిగా రాసిన పత్రిక అది.
చివరిసారిగా రాసిన పత్రిక, అంటే ఆయన చనిపోవడానికి ముందు రాసిన చిట్ట చివరి పత్రిక అది. అది రాస్తూ తిమోతి తోటి ఏం చెప్పాడంటే, రెండవ తిమోతికి రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం తీసారా? తిమోతికి రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 11 చదవండి. ఓకే, చూడండి మళ్ళా ఇక్కడ పౌలు మళ్ళా మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నేను నమ్మిన దేవుణ్ణి నేను ఎరుగుదును, నాకు తెలుసు ఆయన ఎలాంటి వాడు, నేను ఆయనకు అప్పగించిన దానిని. ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను ఒకడు అప్పగించాను నా దేవుడికి, నేను ఒక దానిని నేను అప్పగించాను ఆయనకు, అప్పగించిన దానిని రాబోవచ్చున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఏం అప్పగించాడంటే ఆయన ఆత్మను అప్పగించాడండి. ఆయన ఆత్మను అప్పగించాడు. ఇది జడ్జిమెంట్ డే అని ఉంది ఇంగ్లీష్ లో. ఆ తీర్పు దినము వరకు కూడా నా ఆత్మను ఆయన భద్రం చేస్తాడనే నమ్మకము నాకున్నది. ఎందుకంటే నేను సేవించిన నా దేవుడు నాకు తెలుసు, నేను ఎరుగుదును అన్నాడు ఆయన. ఎంత గొప్ప స్టేట్మెంట్ దేవుడు ఇచ్చింది, పౌలు ఇచ్చింది. గమనించండి, ఎంత నమ్మకం ఉంటే ఆ మాట నాన్న. నేను అప్పగించాను నా ఆత్మను ఆయనకు. ఎప్పుడు చెప్తున్నాడు ఇది? ఇక కొన్ని దినాల్లో చనిపోతాడు అనంగా చెబుతూ చిట్ట చివరగా ఆయన చివరిలో ఏం చెప్తాడంటే, ఇదిగో మంచి పోరాటం నేను పోరాడి తిని, ఇదిగో నా పరుగు కడముట్టించి తిని అన్నాడు. దిస్ ఈస్ ద లాస్ట్ ఎపిస్టిల్. ఇది చిట్ట చివరి పత్రిక. ఇది హల్లెలూయా. నేను నమ్మిన నా దేవుణ్ణి నేను ఎరుగుదును, నేను ఒక దానిని అప్పగించాను ఆయనకు, ఆయన ఆ దినము వరకు కూడా దాన్ని ఏం చేస్తాడంట, నీ కాపాడగలడని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఇప్పుడు మనం చూసిన వీళ్ళందరూ కూడా దేవునిలో 100కు 100% తమ యొక్క నమ్మకాన్ని దేవుడి మీద పెట్టుకున్నారు. ఇవాళ మనము కూడా అదే నమ్మకాన్ని మనం పెట్టుకోవాలి. సందేహము లేనటువంటి నమ్మకం, ఖచ్చితమైన నమ్మకం. వింటున్నారా? అసలు సందేహం ఉండకూడదు మనకు దేవుడి మీద. ఏదన్నా మనం అడిగినప్పుడు కానీ దేవుడి మీద నమ్మకం విషయంలో మనకి ఏమాత్రము సందేహం ఉండకూడదు. నిస్సందేహముగా మనం ఆయన్ని సేవించాలి, నిస్సందేహంగా ఆయన అడగాలి. ఏదన్నా అడిగినప్పుడు ఇది ఇస్తాడో ఇవ్వడో, నో, రాంగ్, దట్ ఈస్ రాంగ్. నువ్వు ప్రార్థన చేయి అంతే, నువ్వు అది ఎప్పుడు పొందుకుంటావు అనేది కాదు. అది దేవుడు అన్ని సమయాలను అన్ని కాలాలను ఆయన ఆధీనంలో ఉంచుకున్నాడు. నీకు ఏది ఏ సమయంలో ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. నమ్ముతున్నా ఆయన టైమింగ్ నమ్ముతున్నారా మీరు? చాలా మంది అనుకున్నారు, అక్కడ దూతలు కూడా, దేవుడి పక్కన ఉన్న దూతలు కూడా ఏమనుకున్నాయి అంటే, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, ప్రభువా ఏంటి ప్రభువా అలా కూర్చొని నన్నన్నా పంపి నేను పోయి నీళ్లతో ముంచుతాను అన్నది మాచిపత్రి అనే దూత. వామ్వుడ్ వామ్వుడ్ అంటారు దూత పేరు ఇంగ్లీష్ లో. నన్ను పంపించు, జలముల మీద అధికారం ఉందంట ఆ దూతకు. దూత వచ్చి అంటుంది, నన్ను పంపించు ప్రభువా, నోవాహు కాలంలో ఎలాగ ప్రళయానికి గురి చేశాను, మరలా నేను అదే ప్రళయానికి గురి చేసి బబులోనును పటాలంలో లేకుండా చేస్తా, పట్టములో లేకుండా చేస్తా అన్నదా దూత. అప్పుడు దేవుడు అన్నాడు, వామ్వర్డ్, నువ్వు ప్రారంభం నుంచి నా దగ్గర ఉన్నావు, నేను సృష్టించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నమ్మకంగా ఉన్నావు, ఇప్పుడు నువ్వు వెళ్ళి నా మహిమను నువ్వు తీసుకుంటావా అంటే తల దించుకొని రెక్కలతో మొహాన్ని కప్పుకొని వెనక్కి వెళ్ళిపోయాడంట. మిఖాయేలు వచ్చాడు, నేరుగా సాతానుడితో యుద్ధం చేసిన దూత, నన్ను పంపి ప్రభు, నా ఖడ్గం ఒక వేటుతో బబులోను సామ్రాజ్యం మొత్తాన్ని కూడా లేకుండా చేస్తాను, పటంలో లేకుండా చేస్తా బబులోను అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, మిఖాయేలు, నిన్ను సృష్టించిన దగ్గర నుంచి నా దగ్గర నువ్వు నమ్మకంగా ఉన్నావు, ఇప్పుడు వెళ్ళి నువ్వు ఈ కార్యాన్ని చేసి
ఆ నాకు రావాల్సిన మహిమను తీసుకుందాం అనుకుంటున్నావంటే మిఖాయిలు కూడా తలదించుకొని వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అంట అసలు ఆశ్చర్యం, వాళ్ళందరినీ కింద పడేస్తున్నారు అన్నప్పుడు అసలు దేవుడు ప్రవక్త చెప్తాడు, ఆయన ఆయన ప్రత్యేకమైన వస్త్రాలు ధరించుకున్నాడంట. ఆ సమయంలో సింహాసనం మీద లేచాడంట. లేచి యేసుక్రీస్తు సమయంలో ఆయన యెరూషలేముకు వెళ్తున్న సమయంలో ఈత మట్టలు పట్టుకున్నారు కదా, ఖర్జూర మట్టలు, అలాగని ఈయన కూడా లేచి ఒక ఖర్జూర మట్టను తీసుకున్నాడంట. ఎవరు? యేసుక్రీస్తు లేచి ఒక ఖర్జూర మట్టను తీసుకొని వాళ్ళు గుండములో పడ్డారనేసరికి వాళ్ళ మధ్యలో ఉన్నాడంట. వెళ్ళి ఈత మట్ట పట్టుకొని ఉన్నాడంట వాళ్ళ మధ్యలో. ఎందుకు ఆ ఈత మట్ట పట్టుకున్నాడో తెలుసా? వాళ్ళు శరీర సంబంధమైన శోధనలు జయించారు అనేదానికి గుర్తుగా ఈత మట్టను పట్టుకున్నారు. ఈత మట్టలు ఎందుకు వేస్తారు, ఖర్జూర మట్టలు ఎందుకు వేస్తున్నారు అంటే అది జయానికి గుర్తు. యేసు ప్రభు వారు శారీరకంగాను ఆత్మ సంబంధంగాను జయించాడు ఆయన. వింటున్నారా? అందరూ కంగారు పడచ్చు, మనం కూడా కంగారు పడతాం. కానీ టైమింగ్ దేవుడిది సరైన సమయం, మనం ఊహించలేము. ఇప్పుడు అసలు అక్కడ ఆయన ఇప్పుడు తీసుకెళ్ళబడుతున్న వారికి కంగారు ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళకి కంగారు ఉంటుంది. కాసేపటి లేస్తారేమోరా, అరే అరే అని కంగారు ఉంటుంది. అవునా? ఇక అంచు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు కంగారు ఉంటుంది. దేవుడు నిమ్మలంగా కూర్చొని ఉన్నాడు అక్కడ. ఎందుకంటే ఆయనకి తెలుసు ఏం జరుగుతుందో. ఎందుకంటే వాళ్ళు పడే టయానికి వాళ్ళ వస్త్రానికి ఉన్నటువంటి నూలు పోగు కూడా అది కాలే సమయానికి, వాళ్ళ తల వెంట్రుకలో ఒక వెంట్రుక కాలే సమయానికి దేవుడు వాళ్ళ మధ్యలో ఉంటాడనా ఆయనకు తెలుసు. అది ఐ నో, ఎందుకంటే హీఈస్ కంట్రోల్, నియంత్రణ కలిగి ఉన్నాడు. ఇక ఆయనే వచ్చిన తర్వాత ఇక నిప్పేం చేస్తుంది? సంఖ్యలు గట్టి పడేశారంట. ఆ సంఖ్యలేమో నీళ్లలాగా వాళ్ళ మీద నుంచి కారిపోయినాయి, కరిగిపోయిందంట. ఉక్కు కరిగిపోయింది. వాళ్ళకేం కాదు, వాళ్ళ తల వెంట్రుక ఉక్కు కంటే గట్టిగా ఉంది. వాళ్ళ తల వెంట్రుకలు ఉక్కు కంటే గట్టిగా ఉన్నాయి. వాళ్ళు ధరించిన వస్త్రాలకు ఉండేటువంటి పోగులు ఉక్కు కంటే దృఢంగా ఉన్నాయి. దేవుడిని బట్టి, దేవుడు వారి మధ్యలోకి వచ్చిన దాన్ని బట్టి పరిస్థితులే మార్చి ఇవ్వబడ్డాయి. నెబుకద్నెజరు అల్లాడిపోయాడు. అమ్మో ఏందిరా ఏందిరా ఏందిరా, అరే ఎంతమందిని వేసి చూసిరాపు అంటే వేసింది 3. అక్కడ ఉన్నది 4. ఆయన ఎవరు తిరుగుతున్నాడు? ఎలా ఉన్నాడో చూసిరాపోండి అంటే పోయి చూసి వచ్చి ఒకడు చెబుతున్నాడు, దేవుణ్ణి బోలి ఉన్నాడు అతను, దేవుణ్ణి బోలి ఉన్నాడు. వాళ్ళు బయటకు వచ్చారు, ఆ మంటల్లో నుంచి బయటకు వచ్చి, వాళ్ళు మంటల్లో నుంచి బయటకు వచ్చి ఏం జరిగింది తెలుసా? ఇప్పుడు అడుగుతున్నాడు, నీ దేవుడే దేవుడు అన్నాడు నెబుకద్నెజరు. గాడ్ ఈజ్ పర్ఫెక్ట్, గాడ్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ ద టైమ్. అన్ని సమయాలలో దేవుడు పరిపూర్ణుడుగా ఉన్నాడు. నువ్వు ఆయన ఇంత లోపం కూడా చేయలేవు. అలాగనే మన పరిస్థితులన్నీ మనం అనుకుంటాం, నేను 4 గోడల మధ్య ఏడ్చేటువంటి ఏడుపు ఎవరు చూడట్లేదుగా, ఆయన చూస్తున్నాడు. వింటున్నారా? నా గుండెల్లో అనేకమైన ఆలోచనలు ఉన్నాయి, అవి ఎవరికి తెలియదు, నాకే తెలుసు. మరి ఎవరికి తెలీదా? హృదయాన్ని వివేచించగలిగిన దేవుడు కదా ఆయన. తెలీదా ఆయనకి? నీ బుర్రలో ఏ ఆలోచన తెలీదా? నువ్వు ఏ ఆలోచన పెట్టుకుని వచ్చావు తెలీదా ఆయనకు? ఆయనకు అన్ని తెలుసు. అలాంటి దేవుడిని మనం సేవిస్తున్నాం. సో ఈ నమ్మకం ఎన్ని సంవత్సరాలు చదువుతున్నా నాకు రావట్లేదండి. ఎంత వాక్యం తెలుసు నాకు, అయినా నాకు ఈ నమ్మకం రావట్లేదు అంటే ఎందుకు రావట్లేదో కూడా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎందుకు రావట్లేదు? ఫైనల్ టచ్ ఇది. ఎందుకు అంత నమ్మకం ఉండట్లేదు దేవుడి మీద మనకు? అంత ఖచ్చితంగా మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? దేవుడు దీన్ని రక్షిస్తాడు. కొన్నిసార్లు మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, దేవుని చిత్తం అయితే బతుకుతాడు, దేవుని చిత్తం లేకపోతే లేదు. సంపూర్ణంగా నిశ్చయిత మనకు ఉంటే దేవుడు దీన్ని జరిగిస్తాడని ప్రార్థన చేస్తాం. అరాకొరగా సందేహం ఉందనుకోండి, ఇంకా దేవుని చిత్తం మనమే చాలాసార్లు చేసి, నేను కూడా చాలాసార్లు చేశాను, చాలాసార్లు నేను కూడా చేశాను. ప్రభువా నీ చిత్తం అయితే ఇది నాకు కావాలి, ఇది నీ చిత్తం అయితే నీకు కావాలి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నా చిత్తం అని కాదు, నీకు కావాల్సింది నువ్వు అడుగు అంటున్నాడు ఆయన. ప్రభు ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి. స్పష్టత ఉంటుంది, క్లారిటీ. వింటున్నారా?
క్లారిటీ. దేవుడి దగ్గరకు ఒకటి అడగడానికి పోయి ఇంకోటి పెట్టి నికోదేములాగా వెళ్ళకూడదు మనం. వింటున్నారా? నికోదేము ఏం చేశాడు? ఒకటి పెట్టుకుని వచ్చాడు, దేవుడి ముందే బయట పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు కాన్ఫిడెన్స్ అనేది లోపిస్తుంది మనలో, మనందరిలో కూడా? దేవుని మీద నమ్మకాన్ని 100కు 100% పెట్టుకొని అడగలేకపోవడానికి గల కారణం ఏంటంటే, ప్రేమ దేవుని పిల్లారా, మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. మన మనస్సాక్షికి మన మనస్సాక్షి వ్యతిరేకంగా ఉంది లోపల. అంటే ఏదో దేవుడికి వ్యతిరేకంగా నువ్వు చేశావు, అది ఇంకా శుభ్రపడాల లోపల. అది నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తుంది దేవుడి దగ్గర. ప్రవక్త అన్నాడు, నీ మనస్సాక్షి నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన యెడల దేవుడు దానికి స్పందించడు అని. వింటున్నారా? మన మనస్సాక్షి కనుక మనకు వ్యతిరేకంగా సాక్ష్యము కలిగి ఉంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ లోపల నీ మనస్సాక్షి చెప్తుంది, అరే నువ్వు కరెక్ట్ కాదు కదరా, అరే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు కరెక్ట్ కాదు కదరా, ఎట్రా, నీ మనస్సాక్షి చెబుతుంది నీకు. అప్పుడు అది దానికి సమాధానం రాదండి. చూడండి, మీరు ఆ వాక్యమే చెప్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21 చూడండి. 21 చూడండి, నేను చదువుతున్నాను. ప్రియులారా, బాగా వినండి, స్పష్టంగా వినండి. మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. ప్రైజ్ ది లార్డ్. అంటే నీకు దేవుడిది ఖచ్చితంగా చేస్తాడు అని దావీదు వల్ల నువ్వు చెప్పలేకపోతున్నావు. దావీదు గొలియాతు ముందుకు వెళ్ళాడు. దావీదు గొలియాతు ముందుకు వెళ్ళి ఏం చెప్పాడు? ఆ సింహం నుంచి విడిపించిన దేవుడు, ఆ యొక్క అదేంటి, ఆ ఎలుగు బండి నుంచి విడిపించిన దేవుడు, ఇదిగో ఈ గొలియాతు నుంచి నన్ను విడిపిస్తాడు అని చెప్పలేదా? అంటే విజయాన్ని ముందే ప్రకటించుకున్నాడా లేదా దావీదు? ఈడెంత అన్నాడా లేదా? యుద్ధం ఇంకా జరగలేదు, యుద్ధ భూమిలోకి వెళ్ళలేదు, వెళ్ళకముందు ఏం చెప్పాడు? వీడి నుంచి కూడా నా దేవుడు నన్ను విడిపించగలడు. అంటే కాన్ఫిడెన్స్, ఎంత నమ్మకం అంటే దావీదు కలిగి ఉన్నాడు. అసలు ఎంత వయసు 14-15 సంవత్సరాల వయసులో దావీదు కలిగి ఉన్న ఆ నిశ్చయత చూడండి. వీడెంత సున్నతి లేని కుక్క అన్నాడు. వాడు సున్నతి లేనుడే, కానీ రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. వినాలమ్మా, రాజే, అక్కడ ఉన్న ఇశ్రాయేల్ రాజే సాక్ష్యం ఇస్తున్నాడు దావీదుకి. వాడు చిన్నప్పటి నుంచి యుద్ధ నేర్పరు కదా, వాడు శూరుడు కదా. అన్ను ఓడించగలవా? దావీదు అన్నాడు, నేను ఓడించగలను. ఎందుకంటే నా దేవుడు తప్పించాడు సింహం నుంచి, నా దేవుడు ఎలుగుబండి నుంచి తప్పించాడు. ఈ సున్నతి లేని కుక్క ఎంత అన్నాడు. అంత నమ్మకం అనేది ఎందుకు ఉండదు అంటే, మన లోపల మన యొక్క ఆత్మే ఏం చేస్తుందంట? మన హృదయమే మన యందు దోషారోపణ చేస్తుంది. అంటే యు ఆర్ నాట్ రైట్, నువ్వు సరిగ్గా లేవు, నీ ఆత్మ చెబుతుంది. నువ్వు పోయి నీ ఆత్మే నీ మీద దోషం చేస్తున్నప్పుడు నువ్వు పోయి ప్రార్థన చేస్తే ప్రార్థన ఎలా ఫలిస్తుందండి? ఇల్లంతా శుభ్రం చేయకుండా ఒక విలువైనటువంటి అతిథిని తీసుకొని రావాలంటే ఎలా వస్తాడు ఆయన? ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మరి ఏం చేయాలంట? మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. మళ్ళా ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఎందుకు దొరకట్లేదు చెప్తున్నాడు, ఎందుకు దొరుకుతున్నాయి చెప్తున్నాడు. నీకు దొరుకుతున్నాయి అంటే వినాలి, ఇదే మన సంతోషాన్ని కలుగజేసే మాట. మనం అడిగినవన్నీ మనకు దొరుకుతున్నాయి అంటే యు ఆర్ ఇన్ రైట్ ఆర్డర్. ధైర్యాన్ని కలిగిస్తుంది కదా ఇది. నువ్వు అడుగుతున్నవి అన్ని నీకు అందించబడుతూ ఉన్నాయి. ఈ రోజు అడిగో, రేపటికో, ఎల్లుండికో నీకు అన్ని దొరుకుతున్నాయి. దేవుడు సమకూరుస్తున్నాడు నీకు. దాని అర్థం ఏంటంటే, నేను దేవుని ఆజ్ఞలను చక్కగా పాటిస్తూ నువ్వు వేడుకుంటున్నావు కాబట్టి నీకు అన్ని దొరుకుతున్నాయి. కానీ దొరకని వాళ్ళ గురించి చెప్తున్నా నేను. దొరకని వాళ్ళ లోపల వాళ్ళ హృదయమే వాళ్ళ మీద దోషారోపణ చేస్తుంది. అరే ఇప్పుడే అబద్ధం ఆడొచ్చి భలే ప్రార్థన చేస్తున్నవే,
ఒకసారి బ్రహ్మం గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను నేను. వై వి ల్యాక్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. దేవుని పట్ల ఎందుకు మనం కలిగి ఉన్నటువంటి ఆ నమ్మకత్వంలో కొరతను ఎందుకు కలిగి ఉంటామంటే ఇందుకే. హల్లెలూయా. బ్రహ్మం గారు ఒకసారి అలిసిపోయి ఉన్నాడండి, బాగా అలిసిపోయి ఉన్నాడు ఆయన. అలిసిపోయి ఉంటే ఆయనకు ఒక ఫోన్ వచ్చింది. బ్రహ్మం గారు ఆ ఫోన్ తీసేటువంటి స్థితిలో కూడా లేడు ఆయన. భార్యకి చెప్పాడు, ఫోన్ ఎత్తి నేను లేనని చెప్పు అన్నాడు. భార్య వెళ్ళింది, ఫోన్ తీసింది. ఆమె అన్నది, బిల్లి అది తప్పు కదా, ఎందుకు అబద్ధం ఆడమంటున్నావు, తప్పు కదా అంటే ఆయన నిజంగానే బయటికి వెళ్ళాడు. ఆ మాట చెప్పి నిజంగానే బయటికి వెళ్ళాడు. ఇంక భార్య చెప్పింది, మా ఆయన లేడండి ఇంట్లో, బయటికి వెళ్ళాడు. సరే కాసేపు అయింది, బ్రహ్మం గారు ఇంటికి వచ్చాడు. ఒక సంఘస్థురాలు ఒక చిన్న బిడ్డను, జ్వరంతో బాధపడుతున్న చిన్న బిడ్డను తీసుకొచ్చారు. తీసుకొస్తే అసలు క్యాన్సర్, ఆయన చెప్తున్నాడు, క్యాన్సర్ ఉందమ్మా, యేసుక్రీస్తు పో అంటే క్యాన్సర్ వెళ్ళిపోతుంది. మరి క్యాన్సర్లను పోగొట్టిన ఆయన బయటకు వచ్చిన తర్వాత జ్వరం వచ్చిన పిల్లగాడికి ప్రార్థన చేయాలి. ఆయనకు తెలుసు జ్వరం పెద్ద విషయమేమి కాదు ఆయనకు, జ్వరమా పో అంటే పోయిద్ది. ఇప్పుడు బయటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. లోపల హృదయం చెబుతుంది, నువ్వు అబద్ధీకుడివి, యూ కెనాట్ ప్రే, నువ్వు అబద్ధీకుడివి, నువ్వింతకు ముందు అబద్ధం ఆడావు. ఒకళ్ళు నీ కోసం ఫోన్ చేస్తే నువ్వు లేవు అని చెప్పమని చెప్పి నువ్వు అబద్ధం ఆడావు. ఆ అబద్ధాన్ని నిజం చేయడానికి నువ్వు కావాలని బయటికి వెళ్ళావు. నువ్వెట్ట ప్రార్థన చేస్తావు? దేవుడు చెప్తున్నాడు లోపల, ఆషామాషి కాదు ఇది. అప్పుడు ఏం చేశాడు? స్వస్థత జరగల. స్వస్థత జరగకపోతే చూశాడు, ఇదేంటి ప్రభువా. దేవుడు చెప్పాడు బ్రహ్మం గారు, నువ్వు అబద్ధం ఆడావు, నువ్వు అబద్ధం ఆడావు కాబట్టి అది నెరవేరలేదు అన్న. అప్పుడు బ్రహ్మం గారు ఏం చేశాడంటే లోపలికి వెళ్ళి గదిలోకి వెళ్ళి ఏడుస్తా, ప్రభువా నన్ను మన్నించు ప్రభువా అని ఆ తప్పంతటిని కూడా ఒప్పుకొని వచ్చి ప్రార్థన చేసినప్పుడు జ్వరం అక్కడికక్కడే నయమైంది. మీకు అర్థమైందండి? హృదయము గద్దించడం అంటే దోషారోపణ చేస్తున్నాయి మన హృదయాలు. కొన్ని సమయాలలో మనం చేయకూడని పనులు చేసి మళ్ళీ దేవుడి దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేసినప్పుడు అది నెరవేరట్లేదంటే దానికి కారణం ఏంటి? నీ హృదయము లేదా నా హృదయము నాకు వ్యతిరేకంగా దోషారోపణ చేస్తున్నాయి. అవి పోవాలంటే దాని అర్థం ఏంటి? మరి ఏం చేయాలి? ఒప్పుకోవాలి. సార్ ప్రభువా నేను ఇవి చేశాను, నేను ఒప్పుకుంటున్నాను, ఒప్పుకొని మళ్ళా చేస్తాను, మళ్ళీ ఒప్పుకుంటాను ప్రభువా. ఇదేం ధర్మశాస్త్రం కాదు, నువ్వు తప్పు చేసి ఒక గొర్రె పిల్లని తెచ్చి వధించగానే క్లోజ్ చేయడానికి. ధర్మశాస్త్రంలో చేస్తే తప్పు, ఇది చూస్తే తప్పు, వాడిని వదిలేయండి. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది? ఎందుకు మనకు 100% కాన్ఫిడెన్స్, దేవుడు నేను అడిగినవన్నీ ఇస్తాడు అని నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు అంటే ఎందుకే, నీ హృదయమే నీ మీద దోషారోపణ చేస్తుంది. యు ఆర్ రాంగ్. అమ్మా వింటున్నారా? భయంకరమైన పచ్చి బూతులతోటి గొడవాడి సంఘంలోకి వచ్చి కూర్చొని ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తాను. నీ హృదయమే నీ మీద దోషారోపణ చేస్తాను. అమ్మా ఇందాక బ్రహ్మాండంగా తిట్టి వచ్చిన వీళ్ళకి నీ ప్రార్థన ఎట్ట ఆలకించమంటావమ్మా? అసలు ఇదంతా దేవుడు చెప్పి ప్రవక్త ద్వారా చెప్పిన మాట నేను మీకు చదువుతాను. నాకెందుకు తలనొప్పి? ఆయన చదివితేనే. అమ్మా వినండి, దొరికింది. సంపూర్ణ విడుదల అనే వర్తమానంలో ఒక కోట్ చదువుతుంది. 1 John ఇక్కడ 5th chapter and 21st verse అని ఉంది. అదేం చెప్తున్నాడు? ఇఫ్ యువర్ హార్ట్స్ కండెమ్ us not, మన హృదయము మనల్ని ఖండించకపోతే అప్పుడు మనం దెన్ వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్, అప్పుడు మనము దేవుని మీద ఒక పరిపూర్ణ నమ్మకాన్ని మనం కలిగి ఉంటాము. అంటే ప్రసంగ ప్రారంభంలో చెప్పాను, చిన్న పిల్లోడు మా నాన్న ఏది అడిగినా ఇస్తాడు అనే ఆ నమ్మకం మనకు లేకపోవడానికి కారణం చెబుతున్నాడు ఇక్కడ. మన హృదయమే మనకు వ్యతిరేకంగా దోషారోపణ చేస్తుంది. ఉదాహరణకు దొంగతనం చేసి వచ్చావు, సంఘంలో కూర్చున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, చేతులు తెరే నువ్వు దొంగ అంటుంది నీ హృదయం. 10 మందికి తెలియకపోవచ్చు, నీ మనస్సు నీతోనే ఉంటది కదా.
నీ మనస్సు నీతోనే ఉంటది కదండి. హల్లెలూయా, హల్లెలూయా. But if our hearts condemn us, then can we have confidence in God? క్వశ్చన్ వేస్తున్నాడు. ఒకవేళ మన హృదయాన్ని మన మీద దోషారోపణ చేస్తే మనం దేవుని పట్ల పరిపూర్ణ నమ్మకాన్ని కలిగి ఉండగలమా? వినట్లా మీరు, చాలా మంది వినట్లా. ఏదో నేను నాకు నేనే రికార్డింగ్ కోసం చెప్పుకున్నట్టు. మీరు చెప్పాలి, మీ దగ్గర నుంచి సమాధానం చెప్పాలి. మన హృదయాలు మన మీద దోషారోపణ చేస్తా ఉన్నాయి. నువ్వు అది ఒప్పుకోరా, నువ్వు అది చేసి వచ్చావు, ఇన్ని కార్యాలు ఉన్నాయి మన హృదయాలు. అన్నిటికీ మన హృదయం మనకు వ్యతిరేకంగా చెబుతుంది. నువ్వు అక్కడ అబద్ధం ఆడి వచ్చావు, ఇక్కడ నువ్వు అక్రమంగా అది చేసి వచ్చావు, నువ్వు వాడిని మోసం చేసావు, ఇవన్నీ మనసులో ఉన్నాయి. వీధుల్లో నువ్వు ఆడపిల్లలు అమ్మని తిరుగుతున్నారా, అంటున్నారా? ఇవన్నీ పట్టుకొని వచ్చి మా అమ్మను మార్చాయా, మా నాన్న మార్చాయా ఎట్లా జరుగుతుంది? ముందు అసలు వాళ్ళ గురించి నువ్వు నన్ను మార్చని చేయాలి. మా అమ్మను మార్చాను, ఏం లేదు, ఈ సమయం ఇస్తే ఎంతసేపు చూసుకొని మాకు రాకెట్ ప్రార్థన. అది జరగదండి. నేను చెప్పడం ఏముంది, నా మీద పెట్టుకున్నాను. We know as long as we got sin that is not confessed, ఒప్పుకోనటువంటి పాపము మన హృదయంలో ఉండినంత కాలం he will never hear us. ఆయన ఎన్నడూ కూడా మన ప్రార్థన వినాడు. ఇంకా చెప్పండి దీనికి. మన హృదయంలో అంటే పాపము చేసిన వాడు పశ్చాత్తపడి ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి, దాన్ని అంగీకరిస్తాడు దేవుడు. నువ్వు పశ్చాత్తపడి ఒప్పుకోకుండా అలాగే దాచిపెట్టావు అనుకోండి, ఆకానులాగా. ఆకాను ఏం చేశాడు? ఎవరో దొంగతనం చేసింది, 16 మంది చచ్చిపోయారు. ఎవరో దొంగతనం చేసిందంటే నాకేమి తెలియదు అన్నట్టు నిలబడ్డాడు. ఫైనల్ దొరికాడు. ఏం చేశారు? కుటుంబాన్ని రాళ్లతో కొట్టి చంపి తగలబెట్టారు. దాచుకోకూడదంట. We know as long as we got sin that is not confessed, ఒప్పుకోకుండా ప్రభువా నేను పాపం చేశాను, నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, నేను విడిచిపెడుతున్నాను ప్రభువా అని చెప్పకుండా వదిలేసిన దోషాలు ఉంటాయి చూసారా, అవన్నీ అక్కడే ఉంటాయంట. అవే దోషారోపణ చేస్తా ఉంటాం. అవి నీలో ఉన్నంత కాలం దేవుడు నిన్ను వినడం, నీ మాటలు వినడు. వింటున్నారా? కనుక మొదట మనలో ఆ నమ్మకం అనేది రావాలి అంటే దేవుని పట్ల ధైర్యముగా, ఈడెంత గొలియత్తుగాడు అని దావీదు అన్నాడు, ధైర్యం అది. అబ్రహాం అన్నాడు, వింటున్నారా? అబ్రహాం అన్నాడు, ఏమన్నాడు? దేవుడే దహన బలిని చూసుకుంటాడు. షడ్రకు మెషకు అబేద్నెగోలు అన్నారు, నేను మండుగుండంలో పడినా వీటి నుంచి దేవుడు నన్ను రక్షిస్తాడు, ఆయన సమర్థుడు అన్నాడు. అంత ధైర్యం ఉండాలి, దేవుడి మీద మనకు నమ్మకం ఉండాలి. అంటున్నారు, మా నాన్న నాకు ఏదైనా చేయగలడు అని నమ్మకం. చిన్న పిల్లాడు ప్రారంభంలో ఎట్లా చెప్పాడు, అలాగే నువ్వు నేను కూడా, నేను సేవిస్తున్న దేవుడు ఆయన బలవంతుడు, ఆయన ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. సార్ నీకు చేశాను, మన జీవితంలో జరిగించుకోవాలా ఆ కార్యములన్నీ కూడా. అలా చెయ్యాలంటే ఏం చేయాలంటే మన హృదయము మన మీద దోషారోపణ చెయ్యకూడదు. వింటున్నారా? నిజంగా అలాంటిది గనక ఆ దోషారోపణ లేకపోతే నీకున్న అన్ని కూడా దేవుడికి నువ్వు అప్పచెప్పుకోవచ్చు. చివరిగా ఒక లేఖనాన్ని చదువుకున్నావు. ప్రతిదానికి కంగారు పడాల్సిన అవసరం లేదు అని బైబిల్ చెప్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7. వాటిని ఒప్పుకో, నాలుగో అధ్యాయం 6-7. మనం ప్రతి దాని గురించి కంగారు పడాల్సిన పని లేదు. మనం ఏదైనా తప్పు చేస్తే దేవుడిని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి ప్రార్థించినట్లయితే 100% కార్యాలు చేస్తాం. ఏదైతే తప్పు చేసావు, ఇదివరకు ఏదైతే తప్పు చేసావు, ఇంతకు ముందు వరకు కూడా నువ్వు చేసి ఉండొచ్చు కాక, నేను కూడా చేసి ఉండొచ్చు. అయితే వీటన్నిటిని కూడా దేవుని దగ్గరికి వచ్చి యథార్థంగా, ప్రభువా నీకు వ్యతిరేకంగా నేను పని చేశాను, మన్నించు ప్రభువా,
నేను ఇంక దీన్ని వదిలేస్తున్నాను, నేను ఇంక మరలా ఇలాంటి పనులు నేను చెయ్యను. వింటున్నారా? నేను మరలా ఇలాంటి పని నేను చెయ్యను ప్రభువా, నా ప్రార్థనను అంగీకరించు అని నువ్వు ఒక ఒప్పుకోలుకు వచ్చి నువ్వు ప్రార్థించినప్పుడు అక్కడ నుంచి దేవుడు నీ ప్రార్థన వినడం ఆలకిస్తాడండి. అంతేగాని నీ హృదయం నిండా కూడా దోషాలు పెట్టుకొని వచ్చి నీ హృదయం నిన్ను తిడతన్నా కూడా నువ్వు పట్టించుకోకుండా యాత్త ప్రార్థన నువ్వు చేస్తే సమాధానాలు రావు సమాధానాలు. అంటున్నారా? దేవుడి పరిశుద్ధమైన మాటలను గురించి దాకా మనందరం కూడా పైకి లేచి నిలబడదా.